హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వేయర్కు సంబంధించి నియామకం అయితే జరుగుతుంది. ఇందులో మనకు గతంలో విఆర్ఓగా చేసిన వారిలో డిగ్రీ మ్యాథ్స్ కానీ ఇంటర్ మ్యాథ్స్ కానీ ఉన్నవారిని తీసుకోవడం జరుగుతున్నట్టు మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో వారికి బిల్డింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అది నిన్నటితోటి గడువు ముగిసింది. అదేవిధంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్స్మెన్ కానీ ఇంటర్ వొకేషనల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కానీ డిప్లొమా బీటెక్ ఎంటెక్లో సివిల్ డిపార్ట్మెంట్ చేసిన వారికి అవకాశం అయితే కల్పించాల్సి ఉంటుంది. సో మనకు విఆర్ఓగా చేసిన వారిలోనే ఇలాంటి అర్హతలు ఉంటే తీసుకోవడానికి తప్పులేదు. కానీ ఇలాంటి అర్హతలు ఉన్న వారిని తీసుకోకుండా మనకు డిగ్రీ మ్యాథ్స్ ఇంటర్ మ్యాథ్స్ అంటూ తీసుకోవడం జరుగుతుంది. సో మరి లక్షల మంది నిరుద్యోగులు అయితే సర్వేర్ పోస్టులకు సంబంధించి ఆశగా ఎదురు చూడడం జరుగుతుంది. సో మరి నియామకాలు అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా కొంత వ్యర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో దీనికి ముందే సంబంధిత శాఖా మంత్రులకి ప్రభుత్వానికైతే వినతి పత్రాలు అందించే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి న్యాయపరంగా ఏదైనా అవకాశం ఉంటే దానికి సంబంధించి కూడా ప్రయత్నం చేయండి. సో సర్వేర్ సంబంధించి దాదాపు 1000 పోస్టులకు సంబంధించి గతంలో విఆర్ఓ చేసిన వాళ్ళు దాదాపుగా 2600 మంది వరకు బిల్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో కనుక వారికి నియామక పత్రాలు అందజేస్తే మీకైతే కొంత అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో దీనిపైన మీరు వెంటనే స్పందించి మీకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే విధంగా ప్రయత్నం చేసుకోండి. దాదాపుగా 1000 ఉద్యోగాలంటే దాదాపుగా 1,00,000 మంది నిరుద్యోగులు దీనికి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇందులో మీకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉన్న డిపార్ట్మెంట్ కాబట్టి సో మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఇదైతే మంచి అవకాశం, సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. సివిల్ డిపార్ట్మెంట్ వరకు అయితే కొంత అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుత ప్రభుత్వం వల్ల. దీనికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కనుక నిర్వహిస్తే 1000 ఉద్యోగాలు మీకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రిపరేషన్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు సర్వేకు సంబంధించి సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.